క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నా, బట్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇది బాలీవుడ్ సినిమా అయితే కాదు, టాలీవుడ్ ఫిలిమే. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు 2 కార్నర్లు ఎత్తుకొని మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమా. నంబర్ 1 గా చూపించిండు డైరెక్ట్ మాత్రం. డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం, సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్ని ట్రోల్ చేస్తున్నారు, అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 రన్స్ చేశారు కాబట్టి ఆయన అలాగొన్నాడు, లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి, ఇద్దరికి సమానం ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతుగ్రహం తగ్గలేదు, ఇద్దరు తగ్గలేదు. ఇద్దరు సమానంగా చూస్తుంటే కళ్ళు ఎడితే కూడా అర్థం అవట్లేదు. ఒక పక్క ఎన్టీఆర్ చూడలేకపోతే ఋతుగ్రహం చూడాలి, అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మబ్బేస్తే వర్షం పడుద్ది, మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో, అందరూ వెళ్ళి చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతుగ్రహానికి. సినిమాలు ఏమి చేయలేదమ్మా, చేసా, అన్ని చాలా చేసాం, కానీ ఏం చెప్పాలి. ఎన్టీఆర్ అనే ఫోకస్ ఎక్కువ 6 ప్యాక్ మీద చూపించారు అంతే డైరెక్టర్. ఎన్టీఆర్ అని తక్కువ చేసి చెప్పిన ప్రతి ఒక్కరు చెప్తా, ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించలేదన్న. మూడు హైలైట్స్ ఎన్టీఆర్ అన్న, ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫైట్ ఉంటాయి. ఎన్టీఆర్ కూడా హైలైట్ అన్న సినిమాకి. ఏం పెడతారు, ఎన్టీఆర్ బట్టే పెడతారు. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అన్ని పెట్టిండ్రు. ఋతిక్ రోషన్ లేదు, తెలుగులో ఎవరు ఉన్నారు? తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన వల్ల పెట్టింది ఇక్కడ కాస్ట్ కూడా. 2 కాళ్ళు ఎగరేసినట్టు ఉంది. ఒక పక్క ఋతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న. ఇలా ఎగరేస్తే ఇద్దరు కలిపి అనమాట అర్థం. ఎన్టీఆర్ అన్న ఎవరు తక్కువ చేయలే. ఋతిక్ రోషన్ కూడా పైకి లేపారు, ఎన్టీఆర్ అన్న కూడా పైకి లేపున్నారు. అన్న కూలీ ముందు నిలబడతారు అన్న. అది తమిళ రజనీకాంత్ తమిళ్లో ఫ్యాన్స్ ఉంటారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ అక్కడే, ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే, అంతే. ఓవరాల్ 5 out of 5 ఇస్తా ఉన్నా. ఎన్టీఆర్ సూపర్ సూపర్ హిట్ అన్న. స్క్రీన్ సరిపోయా, కూలీ తీసేయండి కొంచెం. 5 కి 6 ఇస్తావయ్యా. సో భయ్యా ఎన్టీఆర్ చెప్పాడు 2 కాళ్ళని ఎగరేస్తా ఉన్నారు. సో సినిమా చూసిన తర్వాత 2 కాళ్ళని ఎగరేస్తా. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా, అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా, అంతే. 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా, అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు, ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని, బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే ఎన్నో దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 2 కాళ్ళని ఎగరేయచ్చు అంటే అభిమానిగా అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పటం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు, ప్లాట్ రిలీవ్ అవుతుందని చెప్పటం లేదు మేము కూడా. యాక్చువల్గా చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు చూడండి, మీరు ఏదో కన్ఫర్మ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ కానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు అభిమానులకి, అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పమంటే ఓకే, సినిమాలో విలనే. బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్ ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. అదే చెప్పాను కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది మా పాప ఏడిచింది ఆ సీన్కి.
కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే చేసిన విధంగా మనం ఓ బిల్డప్లు చేసి ఓ ఎలివేషన్ ఏ ట్విస్టులు అనేది కాకుండా సినిమా పరంగా చూసినంత బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అన్న ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ. కాకపోతే ఇందులో స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది రుతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ బాగా చూపించారు. యాక్షన్ ఫైట్ లో కానీ బీజిఎం లో కానీ వెనకాల టైగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. అంటే ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ కాబట్టి చాలా గట్టిగానే ఇచ్చారనుకోవచ్చు. ఇంకా రుతిక్ రోషన్ అందరికీ తెలిసింది కాబట్టి ఆయన డౌన్ చేశారని చెప్పొచ్చు అన్న. ప్రతి సీన్ లోనూ ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం ఎలివేషన్ లో కానీ లేదంటే ఆ గూస్ బంప్స్ బీజిఎం కానీ చాలా బాగుంటది. రుతిక్ రోషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఆటోమేటిక్ నడిచొస్తేనే గూస్ బంప్స్, ఆయన నార్మల్ గానే వదిలేశారు. బట్ సినిమా పరంగా ఒక రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్ ప్లేతోనే తీసుకెళ్లారు. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. లేదు ఎన్టీఆర్ గారు ఆయన రుతిక్ రోషన్ డాన్స్ ఏం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నట్టు నిజంగానే రుతిక్ రోషన్ గ్రేట్ డాన్సర్, చాలా సింపుల్ గా వేస్తారు చెప్పడం. మనోడు ఏంటంటే గింజుకుని వేస్తున్నాడు. బట్ ఇద్దరికి ఎక్కడ కూడా అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఆ సాంగ్ లో మాత్రం డాన్స్ మాత్రం ఇద్దరు ఎరగ తీసేశారు. చాలా బాగుంది ఆ సాంగ్, నిజంగా అందరూ ఎంజాయ్ చేసాం కూడా. ఒకరిని మించిన ఒకరు డాన్స్ చేశారు. బట్ సినిమా పరంగా ఫస్ట్ హాఫ్ మనకి ఒక విలన్ ఎవరైనా ట్విస్టులతో ఒక ఇంటెక్షన్ తో ఒక సస్పెన్స్ గా వెళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక నెగిటివ్ రోల్ లో ఒక అటు ఇటుగా వెళ్తూ ఉంటది. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే అంటే ఒక రొటీన్ సినిమా రొటీన్ స్క్రీన్ ప్లేనే కానీ కొంచెం బోర్ కొట్టుగానే తీసారు అంతే. జస్ట్ ఓకే అనుకోవచ్చు. ఏదన్నా బాగా చూపించారు. రేటింగ్ వరకు అడగొద్దన్న, ఒకసారి అయితే మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. అంటే బోర్ కొట్టలేదు అంతే సినిమా, బ్లాక్ బస్టర్ అనలేము కానీ అంటే కాళ్ళు ఎగరేసుకునే అంత లేదు కానీ ఏం మాత్రం తీసుకోని విధంగా అయితే అనిపించింది నాకు. ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఆ మధ్య మధ్యలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, లేదా ఆ సాంగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ కావచ్చు. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే చాలా బాగుంటది. అంటే మనం ఏంటంటే ప్రతి సీన్ గూస్ బంప్స్ ఎగిరేయాలి అనుకుని వెళ్తే కనుక నిజంగా నిరసపడతారు. చూసినంత సేపు మనకు అక్కడక్కడ విజిల్స్ పడుతూ అక్కడక్కడ కొంచెం సాంగ్ లేదంటే ఒక ట్విస్ట్లు లేదంటే ఒక సస్పెన్స్ విధంగా వెళ్ళిపోతుంటది. సో అందంగా స్పైగా రాసుకున్నప్పుడు ఒక యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఇండియా ఫస్ట్ అన్నట్టుగా అదే విధంగా వెళ్ళిపోతుంటారు. ఈ సినిమాని కూడా అంతే రొటీన్ గా తీసుకెళ్లారు. బట్ ఏంటంటే సినిమా కూడా బోర్ కొట్టిన వాళ్ళు అంతే న్యాయం చేశారు. నిజంగా చెప్పాలని ఎన్టీఆర్ మాత్రం చాలా బాగా చూపించారు. నిజంగా అంటే ఎన్టీఆర్ ని తొక్కేస్తారు, రుతిక్ రోషన్ చెప్తున్నారు కానీ నిజంగా రుతిక్ రోషన్ తొక్కారు. ఎన్టీఆర్ ని చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ సీన్ లో కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ నిజంగా ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ టైగర్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అనమాట. ఆయన క్లైమాక్స్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఇద్దరికి హైట్, మనోడు హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ కాకుండా ఇద్దరికి ఆ ఫిజిక్ అనేది బాగా మేనేజ్ చేశారు. నాగవంశీ గారు మొన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా బాగోపోతే నేను మైక్ పట్టుకొని సినిమా చూడండి. అంటే ఆయన చెప్పింది అంత లేదు ఇంత లేదు కదా, ఆయన చెప్పినంత లేదు కానీ సినిమా వరకు అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారండి సినిమాకి. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐపీస్ట్ అవ్వచ్చు కానీ అదర్ ఫ్యాన్స్ కి అయితే హ్యాపీగా వెళ్ళి చూసి రావచ్చు. ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలు చెప్పలేం కానీ ఒక హిట్ గా అయితే చెప్పుకోవచ్చు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్, ఇంకా ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇరగదెంగాడు. నిజంగా చెప్తున్నాను, ఎన్టీఆర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న ప్రతి ఒక్కడు విజిల్ చేస్తాడు, ప్రతి ఒక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఎన్టీఆర్ మాత్రం చాలా హైలైట్ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి సీన్ లోను ప్రతి షాట్ లోను ప్రతి ఎలివేషన్ లో ఆయన చాలా జాగ్రత్తగా చూపించారు, చాలా బాగా చూపించారు. ఇంకా కేరాత్వ అనే హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమా పరంగా ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టారంతే. బట్ రుతిక్ రోషన్ హీరోయిన్ ఉంటుంది కానీ అన్నకి హీరోయిన్ లేదు. బట్ ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్ గూస్ బంప్స్, ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీక్వెన్సెస్ మనకి మంచి హై ఇస్తుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే బోర్ కొట్టదు కానీ చూసినంతసేపు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఒక సస్పెన్స్. వార్ 3 అంటే లేదు అని చెప్పలేం కానీ ఏదో చిన్న మిస్టేక్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఎన్టీఆర్ చెప్పినంత ట్విస్టులు అయితే సినిమాలో లేదు చెప్పగలను. ఇందాకనే వార్ 2 సినిమా చూశానన్నా గురు. ఇందాకనే వార్ 2 సినిమా చూసా గురు. మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంది గురు. ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. చెప్తున్నాను, ఎవ్రీ సీన్, ఏ సీన్ అయినా అసలు డాన్స్ ఉందబ్బా. అసలు ఆ డాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ తిప్పారు ఎన్టీఆర్ అన్న డాన్స్, రితిక్ రోషన్ డాన్స్ అబ్బా. ఏం డాన్స్, ఏం పర్సనాలిటీ, ఏం చూపించారు అసలు సినిమా. కానీ ఇందులో కొద్దిగా ఏంటంటే మన ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, అదే కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నాం మేము. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఒకప్పుడు క్రిష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ సినిమా అలా అనిపించింది నాకు. అక్కడ చూసే విధానంలో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు నాకు. సినిమా మాత్రం చెప్తున్నా 100 డేస్ కాదు కానీ ఇప్పుడంతా 1000 కోట్లు కాదు తెలిసి, నాకు తెలిసి ఒక 10,000 కోట్లు రావచ్చు. 10,000 కోట్లు 100% వస్తాయి. వార్ 3 లేదు, ఏం లేదు ఈ సినిమాలో. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్న రఘు ఫస్ట్, రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్. ఎన్టీఆర్ అన్న లుక్స్ వేరే ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు ఒక్క రోల్ చూపిస్తే ఇంకో 10 నిమిషాలు ఇంకో రోల్, 10 నిమిషాలు ఇంకో రోల్. సినిమాలో రోల్స్ కాదు భయ్యా,
గ్రాఫిక్స్ బాగాలేదంటున్నాడా? నువ్వు సినిమా చూసినావన్నా? నువ్వు సినిమా చూసినావా? సినిమా చూడకుండా నువ్వు మాట్లాడకు. నువ్వు సినిమా చూసిన తర్వాత నీకు గ్రాఫిక్స్ నచ్చలేదా? నా ముందుకు రా, నా ముందర మాట్లాడు. అప్పుడు ఏం నచ్చలేదో చెప్తాం, దాని తర్వాత మనం డెబిట్ కి దిగుదాం. ఎన్టీఆర్ ని మీరు ఊహించని స్థాయిలో చూపించారు, మీరు ఊహించుకోలేరు. ఇద్దరులో ఎన్టీఆర్ తోప్ అని చెప్తా నేను. ఎందుకంటే యాజ్ ఎ తెలంగాణ వాసిగా నేను ఎన్టీఆర్ తోప్ అని చెప్తా. బట్ యాజ్ ఎ తెలంగాణ వాసిగా కాదు, ఆల్ ఇండియా చెప్తాది రేపటి నుంచి ఎన్టీఆర్ అన్ననే బెస్ట్ అని చెప్పి. ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు, నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ సినిమా. ఇంక ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే, ఈ సినిమా గురించి రేపటి నుంచి ఆల్ ఇండియా మాట్లాడుకుంటది, ఆల్ వరల్డ్ మాట్లాడుకుంటది. ఈ సినిమాకి వరల్డ్ రికార్డు వస్తుంది, ఇంకొకటి బహుమతి వస్తుంది, మంచిగా నేషనల్ అవార్డు కూడా వస్తుంది ఈ సినిమాకి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆ విధంగా ఉన్నాయి. చెప్పండి. ఎలివేషన్స్ రితిక్ రోషన్ కి ఏం పడలేదన్న. నేను రియాలిటీ మాట్లాడుకుంటా. రితిక్ రోషన్ కి పడలేదు. ఎన్టీఆర్ అన్న వాకింగ్ స్టైల్లోనే ఎలివేషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎంట్రీ సీన్ ఉంటదన్న, అలాంటి సీన్ ఇప్పటి వరకు చూసి ఉంటారు, నిజంగా చెప్తున్నా. ఆ సీన్ ఉంటదన్న, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఒక 20 నిమిషాల తర్వాత ఎంట్రీ ఉండొచ్చు, 20 నిమిషాల తర్వాత ఉంటది ఎంట్రీ. బట్ ఆ సీన్ గూస్ బంప్స్ వస్తాయి, ప్రేక్షకులని ఇట్లా లేపుతాయి సీట్ల మీద నుంచి. తక్కువ ఉందని నేను చెప్పలేదు. సీన్స్ కట్ చేయడం కాదన్నా, ఇంకా యాడ్ చేసి లిప్ లాక్స్, రొమాన్స్ సీన్స్, అది కొన్ని సీన్స్ చూపించారు. ఇంకా అన్ని చెప్తే ప్రేక్షకులు హట్ అవుతారు. సినిమా కోరు మళ్ళీ 300 కాదు 3000 పెట్టినా అన్ని దేశాల్లో అయితే వార్పు సినిమా తీశారు. అన్ని దేశాల్లో ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు పక్కా పోతుంది. దండం పోయా అన్న, ఎన్టీఆర్ అన్న, ఉత్తికి రోజు అన్న, బేతకు దండం అన్న. చూడదా? నువ్వు చూడలేదా? చూసేలేదు, చూడలేదా? నేను చూసాను కూలీ. నువ్వు వాడు చూసాను, అబద్ధం, కామెడీ. ఇదేంది? ఇది కూలీ లెక్క. ఇది కూలీ వాళ్ళు చేసుకుని ఇది కూలీ సినిమా చూసినట్టు లెక్క. సరే ఇతరం చూసాను. 2 సినిమాలు బాగున్నాయి, 2 సినిమాలు బాగానే ఉన్నాయి. ఒక సినిమా చెప్పు, ఒక సినిమా. అవును సరే నువ్వు చెప్పు. కూలీ సినిమా భయ చూశాను భయ. అబ్బాబా ఏముంది భయ. కూలీ సినిమా బాగానే ఉంది, వారి సినిమా కూడా బాగానే ఉంది. ఈ రోజు 2 సినిమాలు వస్తే 2 సినిమాలు హిట్ అయినాయి. అందులో కూలీ అయితే ఇంకా చెప్పలేదు. కూలీ సినిమా రజనీకాంత్ గాని, నాగార్జున గారు గాని, అమీర్ ఖాన్ గాని, ఉపేంద్ర, ఆయన మలయాళం ఉంటాయి. ఏం పేరు సోహులే పేరు. పాప అందరూ యాక్టింగ్ అయితే చింపేశారు అంతే. ఇంకా శృతి హాసన్తో కొన్ని సీన్లు ఉన్నాయి భయ. నేనంటే శృతి హాసన్ హీరోయిన్ ఏమో అనుకున్నా, కానీ కాదు అక్కడ. కానీ ఇక్కడ ఏమైందంటే కూలీ సినిమా మాత్రం ఇది కూలోళ్ళకి సంబంధించిన సినిమా. కూలీ సినిమా ప్రతి ఒక్క కూలోడు చూడాల్సింది. ఇడుగో మా అన్న ఒక కూలీ ఇది తిప్పుడేస్తుంది. ఇది కూలోళ్ళ సినిమా. ఇది పక్కన చేసుకో. కూలోళ్ళకి ఇదే చిహ్నం. ఇది కూలోళ్ళ సినిమా. నాగార్జున అయితే విలన్ గా పాప ఏం చేశాడు భయ. ఇంకా కుబేరా సినిమా తర్వాత ఇది వేసుకునేది ఎవరో? కూలోళ్ళే. ఈ కండు వేసుకునేది ఎవరో? కూలి పని చేసేవాళ్ళే. చూసుకో, నువ్వు ఎక్కడికైనా పో, నువ్వు ఏ చేసేవైనా పో, ఏ గల్లీకైనా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.